బీఆర్ఎస్ ఆగం కడియం కావ్య లేఖతో కలకలం పార్టీలో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్లో ఏమే పార్టీని ఇంకెంతమంది వీడతారనే చర్చ. ఇప్పటికే 5 ఎంపీలు ఒక ఎమ్మెల్యే గుడ్ బై. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన కేకే, ఆయన కూతురు విజయలక్ష్మి, అదే పాటలో కడియం శ్రీహరి, ఆయన బిడ్డ కావ్య అంటూ ఒకరిస్తారు. 2019 సీన్ రిపీట్ అట. అప్పుడు ఎంపీ ఎన్నికల టైంలో సిఎల్పీని విలన్ చేసుకున్న కేసీఆర్, అది ఇప్పుడు అదే స్ట్రాటజీ అమలుకు కాంగ్రెస్ ప్లాన్. తొలుత ఫిరాయింపులు వద్దనుకున్న రూలింగ్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చిస్తామన్న కామెంట్లతో రూట్ చేంజ్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో మొత్తానికి అయితే ఇక కేసీఆర్ కేటీఆర్ వేసినట్టు చిల్లర కామెంట్లు అవుతున్నాయి. మనం 6 నెలల అధికారులకు వస్తున్నాం, మా అంటే ఎంత 4 మంది ఎమ్మెల్యేలు 4 మంది తీసేస్తే అయిపోతుంది కదా అనేట ఒక భ్రమల్లో మాట్లాడుతున్నారు కదా. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తున్నారు ప్రజలు, కేసీఆర్కి బుద్ధి చెప్తున్నారు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇక రేవంత్ రెడ్డి డిసైడ్ అయిపోయినట్టు మొత్తం సిఎల్పీ బీఆర్ఎస్ ఎల్పీ ఉందో దాన్ని విలన్ చేయడానికి డిసైడ్ అయినట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది మిత్రులారా. యా ఫోన్ ట్యాపింగ్ లో ఎవరున్నా చెర్లపల్లి జైలుకే సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. యా కేసీఆర్ మెగా కృష్ణారెడ్డి మనీ లాండరింగ్ కేసు పెట్టాలి. ఫస్ట్ గడ్డవంశీ చెప్తా ఉన్నట్టు తెలుస్తుంది కదా. సో నేను అడుగుతున్నాను గడ్డవంశీని, మరి మీ ఈ ప్రశ్న రేవంత్ రెడ్డి అడగాలి. రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేయి మెగా కృష్ణారెడ్డి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆయన మొన్న రేవంత్ రెడ్డిని కలిసి ఫండ్ ఏదో ఇచ్చినట్టున్నాడు, అది తెలుసుకో మరి. 13 ఏళ్ల తర్వాత వాపస్ వస్తున్న కాంగ్రెస్ లో చేరికపై కేకే అంటూ ఒకరిని చూస్తున్నాం. బీఆర్ఎస్ పని అయిపోయింది, పార్టీకి ప్రజలు దూరం అవుతున్నారు. కడియం శ్రీహరి నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చిందని వ్యాఖ్య. కడియం శ్రీహరి ఆయన బిడ్డ కావ్యతో దీప్ దాస్ మున్షి భేటీ, కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానం. ఇలా ఇద్దరు పార్టీలో చేరే ఛాన్స్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. బాబా బీఆర్ఎస్ ఆగం కడియం కావ్య లేఖతో కలకలం పార్టీలో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్లో ఏమే పార్టీని ఇంకెంతమంది వీడతారనే చర్చ. ఇప్పటికే 5 ఎంపీలు ఒక ఎమ్మెల్యే గుడ్ బై. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన కేకే, ఆయన కూతురు విజయలక్ష్మి, అదే పాటలో కడియం శ్రీహరి, ఆయన బిడ్డ కావ్య అంటూ ఒకరిని చూస్తారు. 2019 సీన్ రిపీట్ అట. అప్పుడు ఎంపీ ఎన్నికల టైంలో సిఎల్పీని విలన్ చేసుకున్న కేసీఆర్, అది ఇప్పుడు అదే స్ట్రాటజీ అమలుకు కాంగ్రెస్ ప్లాన్. తొలుత ఫిరాయింపులు వద్దనుకున్న రూలింగ్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చిస్తామన్న కామెంట్లతో రూట్ చేంజ్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో మొత్తానికి అయితే ఇక కేసీఆర్ కేటీఆర్ వేసినట్టు చిల్లర కామెంట్లు అవుతున్నాయి. మనం 6 నెలల అధికారులకు వస్తున్నాం, మా అంటే ఎంత 4 మంది ఎమ్మెల్యేలు 4 మంది తీసేస్తే అయిపోతుంది కదా అనేట ఒక భ్రమల్లో మాట్లాడుతున్నారు కదా. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తున్నారు ప్రజలు, కేసీఆర్కి బుద్ధి చెప్తున్నారు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇక రేవంత్ రెడ్డి డిసైడ్ అయిపోయినట్టు మొత్తం సిఎల్పీ బీఆర్ఎస్ ఎల్పీ ఉందో దాన్ని విలన్ చేయడానికి డిసైడ్ అయినట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది మిత్రులారా. యా ఫోన్ ట్యాపింగ్ లో ఎవరున్నా చెర్లపల్లి జైలుకే సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. యా కేసీఆర్ మెగా కృష్ణారెడ్డి మనీ లాండరింగ్ కేసు పెట్టాలి. ఫస్ట్ గడ్డవంశీ చెప్తా ఉన్నట్టు తెలుస్తుంది కదా. సో నేను అడుగుతున్నాను గడ్డవంశీని, మరి మీ ఈ ప్రశ్న రేవంత్ రెడ్డి అడగాలి. రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేయి మెగా కృష్ణారెడ్డి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆయన మొన్న రేవంత్ రెడ్డిని కలిసి ఫండ్ ఏదో ఇచ్చినట్టున్నాడు, అది తెలుసుకో మరి. 13 ఏళ్ల తర్వాత వాపస్ వస్తున్న కాంగ్రెస్ లో చేరికపై కేకే అంటూ ఒకరిని చూస్తున్నాం. బీఆర్ఎస్ పని అయిపోయింది, పార్టీకి ప్రజలు దూరం అవుతున్నారు. కడియం శ్రీహరి నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చిందని వ్యాఖ్య. కడియం శ్రీహరి ఆయన బిడ్డ కావ్యతో దీప్ దాస్ మున్షి భేటీ, కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానం. ఇలా ఇద్దరు పార్టీలో చేరే ఛాన్స్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. బాబా